అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ మూర్తి. చాలా విచిత్రమైనటువంటి కేసు ఇది. ఇలా కూడా జరుగుతుందని జీవితంలో నాకు మొట్టమొదటిసారిగా అనిపించింది. ఏంటది? మా ఫ్రెండ్ అక్కడు బజార్లో కనపడ్డాడు. చాలా మంచివాడు. ఒక గవర్నమెంట్ కాలేజీకి ప్రిన్సిపాల్గా చేస్తూ ఉండేవాడు. ఇది దాదాపుగా ఒక 35 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన. వాడు నాతో ఏమన్నాడంటే, అరే నీ ఉద్యోగం మానేశారా అన్నాడు. ఏమైంది నీకు, ఎందుకు మానేశావు అన్నా. ఏమి లేదురా, నాకు వాయిస్ పోయింది. అలా వాయిస్ పెట్టుకొని నేను క్లాస్కి వెళ్ళి లెసన్ ఏం చెప్తాను? మనం డబ్బులు తీసుకుంటున్నాం కదా, లెసన్ చెప్పచ్చా అట్లా? వాడికి వినపడకుండా మనం లెసన్ చెప్పాల్సిన అవసరం ఏం లేనిది. అందుకేరా రిజైన్ చేసేసాను అన్నాడు. వాడు చాలా మంచివాడు. వాడు రిజైన్ చేసినందుకు నాకు చాలా బాధ వేసింది. అరే నువ్వు ఒకసారి క్లినిక్ రారా, నీ సంగతి ఏదో చూస్తా, నేను ఏదైనా వీలుంటే నేను నీకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను అన్నాను. సరేలేరా వస్తాలే అన్నాడు. అరే నేను అరికాల్లో ట్రీట్మెంట్ ఇచ్చి చాలామందికి ఈ వాయిస్ ప్రాబ్లమ్ని సరిచేసాను రా. అదే కాదు, థైరాయిడ్ కూడా తగ్గించాను. నీకు కాల్లో ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గిస్తాను రా అని చెప్పాను. సరే అన్నాడు. కూర్చున్నాడు. వాడి కాల్ని అబ్జర్వ్ చేస్తున్నా. వాడికి కాల్లో ఎక్కడైతే స్పరపేటికున్నటువంటి ఏరియా ఉంటుంది కాల్లో, దాని రిఫ్లెక్స్ పాయింట్ ఉంటుంది. కరెక్ట్గా ఆ రిఫ్లెక్స్ పాయింట్ దగ్గర వాడికి ఆన్ ఉంది. అరే ఎన్నాళ్ళైందిరా నీకు ఆన్ ఇచ్చి అని అడిగా. 3 ఏళ్ళు అయిందిరా అన్నాడు. అంటే ఇప్పుడు నీకు ఈ వాయిస్ ప్రాబ్లం కూడా 3 ఏళ్ళ నుంచేనా అని అడిగారు. అవునరా, ఎగ్జాక్ట్గా చెప్పావు, ఎలా చెప్పావురా అన్నాడు. ఏం లేదురా, నేను అనుకోవటం ఈ ఆనికి ఈ బహుశా ఈ వాయిస్ పోవటానికి రెండింటికి ఏదో లింక్ ఉంటుందిరా. నువ్వు పని చెయ్యి, ఎట్లాగైనా సరే ఆ ఆని తగ్గించుకోరా అని చెప్పి ఆనికి నేను మందులు ఇవ్వటం జరిగింది. తర్వాత వాడు నాకు 1 సంవత్సరం తర్వాత కలిశాడు. కలిసిన తర్వాత వాడు చెప్పింది నేను ఆశ్చర్యపోయా. అరే నువ్వు ఇచ్చిన మందులు నేను ఎట్టగొట్ట కష్టపడి మొత్తానికి ఆనే పోగొట్టుకున్నాను రా, అప్పటి నుంచి నా వాయిస్ బాగుపడిందిరా అని చెప్పాడు. కాబట్టి ఫుట్ రిఫ్లెక్సాలజీ ఏదైనా సరే ఈ పామ్స్లో కానీ సోల్స్లో కానీ ఏదైనా కనుక రిఫ్లెక్స్ పాయింట్స్లో కనుక ప్రాబ్లం కనుక ఉంటే ఆ ప్రాబ్లము ఆర్గాన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని మొట్టమొదటిసారిగా నేను అనుకున్నాను. అలాంటి వాటికి చాలా వాటికి నేను ట్రీట్మెంట్ చేసి చాలా వాటిల్లో సక్సెస్ అయ్యాను. మనం ఎప్పుడు కూడా రకరకాలుగా ఆలోచించాలి. ఏదో ఒక రకంగానే ఒక జబ్బు తగ్గిపోతుంది అనుకోవద్దు. అసలు వీ షుడ్ సెర్చ్ ఫర్ ద రూట్ కాజ్. ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అనేటువంటిది ఆలోచిస్తే మనకు ఆటోమేటిక్గా సొల్యూషన్ జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.